ఈ తిప్పతీగని తీసుకుంటే మీరు జనరల్ హెల్త్ కాకుండా మన బ్లడ్ వెజల్స్‌లో ఆ బ్లాకేజెస్ రావడానికి కారణమైనటువంటి ఇన్ఫ్లమేషన్‌ను కూడా ఆపేటువంటి కెపాసిటీ తిప్పతీగకు ఉంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అది తీసుకోవడం వల్ల ప్రతిరోజు మన బాడీలో ఎప్పుడు యాంటీబాడీస్ తిరుగుతున్నట్టే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు హెల్పర్ సెల్స్ అని ఏదైతేనో అలాగే బి సెల్స్ ఉంటాయన్నమాట. బి లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ బి లింఫోసైట్స్‌ని కూడా యాక్టివ్ చేసేసి ఎప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ తిప్పతీగని తీసుకోవడం ఒక్కటే మార్గం. ప్రతిరోజు ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ తీసుకున్న దాంతో సమానం. ఆ కెమికల్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తాయి. అందుకే యాంటీబయాటిక్స్ తీసుకుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా తొందరగా వస్తుంటాయి. కానీ మీరు తిప్పకి తీగని తీసుకుంటే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడూ రావు. మన బాడీలో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియా ఇంకాస్త యాక్టివ్గా కూడా పెరుగుతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఇన్ఫ్లమేటరీ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దాకా. రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ లాంటివి కానీ, అలాగే సోరియాసిస్ లాంటివి కానీ, విటిలిగో వైట్ ప్యాచెస్, ఎస్ఎల్ఈ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఇటువంటి వాటికి అగెనిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వస్తే ఎక్కడైనా స్వెల్లింగ్స్ వస్తాయి బాడీలో, జాయింట్ స్వెల్లింగ్స్, మస్కులర్ స్వెల్లింగ్స్ లాంటివి ఉంటాయి కదా, వాటికి అగెనిస్ట్గా పనిచేస్తుంది. డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ప్రొడ్యూస్ అయినటువంటి గ్లూకోజ్ని చాలా తొందరగా బర్న్ చేసేటువంటి కెపాసిటీ దీనికి తిప్పతీగకు ఉంటుంది. అందుకని ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే న్యూరో అంటే నర్వ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే న్యూరో ట్రాన్స్మిటర్ యాక్టివిటీ బాగా పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంటే బ్రెయిన్ నుంచి ఏదైనా ఒక సిగ్నల్ వస్తే అది మన నర్వ్లో ఉండేటువంటి మైలిన్ షీత్ ఏదైతే అంటామో, న్యూరాన్స్, మైలిన్ షీత్, వీటి ద్వారా అది వెళ్ళి ప్రాపర్గా అది ఎగ్జిక్యూట్ కావడానికి హెల్ప్ చేసేది ఇది న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఇదంతా ప్రాసెస్. ఆ ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేస్తుంది. అందుకే దీన్ని రెగ్యులర్గా తీసుకొని డిమెన్షియా అంటారు, ఈ మతిమరుపు ప్రాబ్లం రావడం ఒకటి. అలాగే పార్కిన్సన్స్ డిసీజ్, ఈ రోజులో కంటిన్యూస్గా నాన్ స్టాప్ మూమెంట్స్ ఉంటాయి చూసారా, అటువంటి ప్రాబ్లమ్స్, ఈ తిమ్మిళ్ళు ఎక్కడాలు, అలాగే ఏమంటారు మంట మండడాలు, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది.